లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కులుకుపూడి శ్రీనివాసరావు కేసినేని చిన్ని వివాదంలో ఎవరి మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? కులుకుపూడి మీద, కేసినేని చిన్ని మీద కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం కేసు విషయమే హోంశాఖకు టెన్షన్ పట్టుకుంది. ఈ కేసును సిబిఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సిఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నకిలీ మద్యం కేసు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ నుంచి సిబిఐకి వెళ్తే టీడీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని పచ్చ పార్టీ పెద్దలు తీవ్ర ఆలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు కౌంటర్ దాఖలు చేస్తూ సిబిఐ విచారణ ఎందుకు వద్దు అంటున్నారు అనేది హైకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. అయితే నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సిబిఐ విచారణకి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందు జోగి రమేష్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని, అందుకే సిబిఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదట నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్ళాక నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోని రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్టు కనిపిస్తుంది. దీని వెనుక జోగి రమేష్ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దన్ రావు వాంగ్మూలానికి ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తర్వాత పిటిషనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు అని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ దుమ్మలపాటి శ్రీనివాసరావు స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారని, ఈ వ్యాజ్యానికి విచక్షణారహితం లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థకు ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు. ఏజీ వాదనలను పొన్నవాళ్ళు తిప్పికొచ్చారు. ఏకపక్షంగా పక్షపాతంతో విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితులు సిబిఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీని భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సిబిఐకి ఇవ్వాలని కోరవచ్చు అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.